ప్రభువునందు మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము మన యొక్క వాక్య భాగము కార్యారంభము కంటే కార్య అంతము మేలని ప్రసంగి గ్రంథము 7:8 ఆధారం చేసుకొని ఈ దినము మనము 6వ సంఘాన్ని గురించి మనము తలంచుదాం. 6వ సంఘం నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7 నుండి 13 వరకు ఈ సంఘాన్ని గురించి రాయబడింది. ఈ సంఘము పేరు ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా సంఘం. ఈ సంఘాన్ని గురించి కొన్ని సందర్భాలను మనము ఎరుగుదాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. గమనించండి, ఎవరికి రాస్తూ ఉన్నాడు? 7 సంఘములకు చెప్పేటువంటి వర్తమానం ఎవరికి అంటే సంఘాలకు ముందు సంఘాన్ని నడిపించేటువంటి యొక్క నాయకులకు, సంఘాన్ని నడిపేటువంటి దూతలకు అంటే సేవకునికి వ్రాస్తూ ఉన్నాడు. కొన్ని సంఘాలలో దూతలు లేరు, అంటే సేవకులు లేరు. సేవకులు లేనటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. సరే, సంఘాలు వాళ్ళే దూతలు, వాళ్ళే సేవకులు, వాళ్ళే నాయకులు, వాళ్ళే పరిచారకులు, అన్నీ మేమే అనేటువంటి వారు కూడా ఉన్నారు. సరే, ఏది ఏమైనా సంఘపు దూతకు రాస్తూ ఉన్నాడు. 7 సంఘములలో సంఘపు దూతకు రాస్తూ ఉన్నాడు. అంటే సంఘానికి ఎవరు అవసరం అంటే దూత అవసరము అని. ఎందుకంటే దేవుడు దూతకే చెప్తాడు. అందుకనే దేవుని దాసులు కూడా దేవుని దూతలని రాయబడింది. బైబిల్లో ఎక్కడైనా కూడా దేవుడు దూతలకే చెప్తూ వచ్చినటువంటి సందర్భము గమనించవలసినటువంటి విషయం. ఎందుకంటే నినివే పట్టణం యొక్క విషయాన్ని కూడా ఎవరిని పంపినాడు అనంటే యోనాను పంపినాడు. అట్లే భూలోకం చెడిపోయినటువంటి సందర్భాలలో కూడా ఎవరికంటే నోవాహుతో చెప్పినాడు. సొదొమ పట్టణము కూడా ఎవరిని పంపినాడు? దూతలను పంపినాడు. దేవుడు దూతలు అనగా దేవుని దాసులు సంఘానికి దేవుడు చెప్పేటువంటి యొక్క వర్తమానాన్ని, దేవుని మాటను స్పష్టంగా విని అది తెలియజేయవలసిన బాధ్యత దేవుని దూతకు ఉన్నది. అందుకే దేవుడు దేవుని సంఘానికి దేవుని దూతను పెట్టినాడు. అందుకనే దూతకు వ్రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి అంటే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. పరిశుద్ధుడు. చాలా విషయాలు ఈ యొక్క విషయంలో రాయబడ్డాయి. దేవుడు సత్యస్వరూపి అయినటువంటి యొక్క దేవుడు సత్యస్వరూపి. దేవుని రూపములో ఒక రూపము సత్యస్వరూపి, ఇంకొక రూపం ఏంటంటే ప్రేమ స్వరూపి. అందుకనే ఫిలదెల్ఫియా అనంటే సహోదర ప్రేమ. ఫిలదెల్ఫియా సంఘం యొక్క పేరేం పేరు అంటే, ఫిలదెల్ఫియా అంటే ఏంటంటే సహోదర ప్రేమ. అందుకనే సంఘానికే ఒక రూపం కనబడుతుంది. ఏంటంటే ప్రేమ. దేవుని రూపంలో ఒక రూపము దేవుడు ప్రేమ స్వరూపి. ఇక్కడ ఏమంటాడు? సత్య స్వరూపి, అట్లే ఆత్మస్వరూపి, మహిమ స్వరూపి, వాక్య స్వరూపి. కాబట్టి దినముల్లో ఫిలదెల్ఫియా సంఘముగా చెప్తున్నట్టు ఇక ఈ సంఘము సహోదర ప్రేమ. ఎంతవరకు దేవుని బిడలముగా మనము సహోదర ప్రేమ కలిగి ఉన్నామా? ఒకవేళ ఇక్కడ గమనిస్తే సహోదర ప్రేమ కలిగినటువంటి సంఘంగా ఉంటుంది. ఆ సంఘానికి రాస్తున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు వాక్యముని గైకొనలేదని, నా నామం ఎరగలేదని, ఇదిగో తలుపు నీ ఎదుట తీయబోయించున్నాను, ఎవడును వేయడంట. నీ క్రియలు నేను ఎరుగుదును. దేవుడు మన క్రియలన్నీ ఎరుగును. ఎవరు ఆయన గురించి చెప్పనవసరం లేదు. ఒకరి క్రియల గురించి ఆయన ఇట్లాంటి వాడు, ఈయన ఇట్లాంటి వాడు, ఆమె ఇట్లాంటిది, ఆయన క్రియలు నాకు తెలుసు, ఈయన క్రియలు తెలుసు నాకు, ఆయన బ్రతుకు తెలుసు, ఈయన బ్రతుకు తెలుసు అంటే నీ క్రియలు నా క్రియలు అన్నీ ఆయన ఎరుగు. నీ క్రియలను ఎరుగుదును అంటాడు. నీ క్రియలు ఎరుగుదును అన్నాడు. అందుకనే మన క్రియలన్నీ ఆయన ఎరుగు. అందుకనే ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి ఏమంటాడు? నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యం గైకొన్నా. కొంచెమున్న శక్తి దేవుని వాక్యానికి అనుకున్నావు. దేవుని బిడలారా, ఈరోజు నీ శక్తి కొంచెమైనా నీవు దేవుని వాక్యాన్ని గైకుంటున్నావా, లేక దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నావా? భయంకరమైన దినాల్లో ఉన్నాం. దేవుని వాక్యాన్ని గైకొనకుండా దేవుని వాక్యాన్ని నిరాకరించే దినాల్లో ఉన్నాం. కానీ ఫిలదెల్ఫియా సంఘము ఆరంభంలో ఏ విధంగా ఉంటుందో చివరిలో కూడా ఏ విధంగా ఉండాలని చెప్తున్నాడో ఆ విషయం కూడా మనం ఎరగాలి. అందుకే
వాక్యం గైకొన్నావు, ఎరగలేదని లేదు. కాబట్టి నీకు తలుపు తీయబడినాడు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి. ఇట్లాంటి వారికి అర్హులు. వారు దేవుని రాజ్యంలోనికి, దేవుని యొక్క డోరు, గేటు మూయబడకుండా తీయబడుతుంది. నీకు ఆహ్వానం కలుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇలాంటి సంఘముగా నీవు నేనుంటే ఎంత మేలుంటుంది, ఎంత మేలుంది. 9వ వచనం, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పిస్తాను. ఈ రోజుల్లో కూడా అంతే. యూదులు పేరుకు ఒక పేరు, ఏడొక పేరు, అక్కడొక పేరు ఉంటుంది. అందుకనే యూదులు కాదు వాళ్ళు, క్రైస్తవుడు కాదు. చెప్పగలవా? ఒక ఆఫీస్కి వెళితే నీ సాక్ష్యం ఉందా? నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకోగలవా? ఇక్కడ మందిరంలో ఒక పేరు ఉంటుంది, అక్కడికి పోయినాక ఒక పేరు ఉంటుంది, రిజిస్టర్లో ఒక పేరు ఉంటుంది, తర్వాత సంఘంలో ఒక పేరు ఉంటుంది. నీవు యూదునివేనా? యూదునివి కాకయే అంటాడు. అందుకని ఇట్లాంటి స్థితిలో ఉన్నటువంటి వారు చాలామంది మేము యూదులం అనుకుంటాం. ఏమని చెప్పగలం? సరే, ఇది విషయం ఏంటంటే అట్లాంటి వారిని నేను రప్పిస్తాను అంటాడు. అట్లాంటి వారు రప్పిస్తుంటే యూదులు కానటువంటి వారు, నా పేరు లేదు, ఇక్కడ ఒక పేరు అక్కడ ఒక పేరు అనేటువంటి వారు మోసపరిచేటువంటి వారు అంట. యూదులమని అబద్ధమాడు సాతాను జనం. యూదులు గారు వాళ్ళు ప్రభు కొరకు సాక్ష్యంగా నిలబడలేవు. ఒక అన్యజనులు ఫలానా వ్యక్తివని చెప్పుకునేటువంటి ధైర్యం నీకు లేదు. సంఘాల్లో వచ్చి నేను సంఘాన్ని నడిపిస్తాను, నేను సంఘంలో నా పేరు ఇది అని అంటే, ఇట్లాంటి మోసపరిచేటువంటి వాళ్ళు ఉన్నటువంటిది కూడా ఏం చేస్తారంటే తీసుకుని వచ్చేసి ఆ యొక్క ఫిలదెల్ఫియా సంఘం అంటే దేవుని కొరకు ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వారి పాదాల దగ్గర పడేస్తారట, వారు నమస్కారం చేసేట్టు చేస్తారట. అందుకని ఇదిగో నేను ప్రేమిస్తున్నానని తెలుసుకున్నట్టు. ఎందుకంటే ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు ప్రేమించే సంఘం, దేవుడు ప్రేమించే సంఘం. ఆ పేరు కూడా అంతే, సహోదర ప్రేమ కలిగినటువంటి సంఘం. ఆ విధంగా ఉంటే ఇట్లాంటి సాతానపు సమాజపు వారిని తీసుకొని వచ్చేసి పాదల దగ్గర పడేస్తాడట. 10వ వచనం ప్రకారం, నీవు నా ఓర్పు విషయమై వాక్యం గైకొంటివి గనక భూనివాసులను శోధించకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నిన్ను కాపాడుతాను. కాబట్టి శోధన కాలము, భూలోకాన్ని శోధన కాలం, అందుకని శోధన సహించువాడు ధన్యుడు అని చెప్పినట్లు శోధన కాలంలో దేవుడు ఈ సంఘాన్ని కాపాడుతాడు. అంటే ఈ విధంగా కలిగి ఉన్నటువంటి దేవుని బిడ్డలను దేవుడు వచ్చే శోధన కాలంలో నుంచి నీకు నాకు కాపుదల, భద్రత ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. నిన్ను కాపాడుతాను అంటున్నాడు. ఇది కూడా ఒక అభయం ఇస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఆ విధంగా ఉందాం. 11వ వచనం, నేను త్వరగా వస్తున్నాను, ఎవడు నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. ఇక్కడి వరకు బాగుంది. నేను త్వరగా వస్తున్నాడు కాబట్టి నీ కిరీటం ఎవడు అపహరించకుండా గట్టిగా పట్టుకో. దేవుడు ఒక చక్కని కిరీటము, జీవ కిరీటాన్ని లేక మహిమ కిరీటాన్ని, అతిశయ కిరీటమును దేవుడు ఇచ్చినాడు. మంచి శ్రేష్టమైన సంఘం. ఆ కిరీటము ప్రభు వచ్చేంత వరకు కాపాడుకోవాలా, ప్రభు వచ్చేంత వరకు కాపాడుకోవాలి. ఈ దినాలలో దేవుని బిడ్డలమని చెప్పుకునే మనము ఏ విధంగా మన దేవుడు మనకి ఇవ్వనంటే ఆధిక్యత, ఆ కిరీటము లేక ఆ గౌరవము, ఆ మర్యాద, ఆ ఆధిక్యత కాపాడుకుంటున్నామా? గట్టిగా పట్టుకున్నామా లేక విడిచిపెట్టినామా? విడిచిపెడితే నష్టపోతాం. పేరు పెట్టుకుంటే కాదు, ఆ పేరును కలిగినటువంటి జీవితము ప్రభు వచ్చేంత వరకు మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలా. గట్టిగా పట్టుకోకుండా వదిలిపెడితే ఇప్పుడు మన మీదనే ఉంది. గట్టిగా పట్టుకొనుము. జయించు వాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడికి ఎన్నటికీ వెలుపలికి పోడు. నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యుద్ధ నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణ పేరును, నా కొత్త పేరును వాని మీద రాసి ఫిలదెల్ఫియా సంఘానికి ఇచ్చినటువంటి యొక్క వాగ్దానము మంచి పేరు కలిగినటువంటి సంఘము. అంతేకాదు దేవుడు ప్రేమించుతున్నటువంటి సంఘము. తిరిగి దేవుడు నీకు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకో. జీవ కిరీటం, నీ కిరీటం అంట, కిరీటం ఇవ్వబడింది. దేవుని బిడ్డలుగా జయించే వానికి కిరీటాలు ఉన్నాయి. కాబట్టి కిరీటం కాపాడుకుందాం. ఈ దినాలలో దేవుని బిడ్డలముగా పేరు చెప్పుకొని మనకున్న కిరీటాలు, గౌరవాన్ని పోగొట్టుకున్న దినాల్లో ఉంటున్నాం. ఏదైతే నీకు ఇవ్వబడిందో దాన్ని పోగొట్టుకున్నావా? కిరీటము అనగా ఒక గౌరవము కావచ్చు, దేవుని దగ్గర ఒక గొప్పతనం. కాబట్టి ఏశావు జ్యేష్ఠుడంటే కిరీటము లేక ఆధిక్యత ఇవ్వబడింది, దాన్ని పోగొట్టుకున్నాడు తిండి కొరకు. యాకోబు చిన్నవాడని ఉంది కానీ తిరిగి తను సమకూర్చుకున్నాడు. కాబట్టి ఈ దినముల్లో దేవుని సంఘముగా ఫిలదెల్ఫియా సంఘం అంటే సహోదర ప్రేమ. అందుకని ఆ ప్రేమను కలిగి ఉన్నామా
లేక ఈ రోజుల్లో సహోదరులమని చెప్పుకున్నటువంటి మనకు మనమే ద్వేషపూరితంగా, ఈర్ష్యగా దేవుడు ఏదైతే ఇచ్చినాడో దాన్ని కాపాడుకోకుండా నిరాకరించి ఆ ప్రేమను పోగొట్టుకుంటే దేవుని రాజ్యమే పోతుంది. ఎందుకంటే అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును అన్నారు. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. దేవుడు ప్రేమ స్వరూపి. ఈ దినముల్లో ప్రేమ అనేది పోయింది. సహోదరులమని చెప్పుకుంటే మనము సహోదర ప్రేమ లేకుండా ఎంతో శత్రులముగా, క్రూరులముగా, భయంకరంగా, విరోధంగా జీవిస్తున్నటువంటి విషయం. కాబట్టి ఇలాంటి స్థితిలో మనం ఉన్నట్లయితే ఫిలదెల్ఫియా సంఘములాగా తనకు కలిగినటువంటిది ప్రభు రాకడ కొరకు గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుడు తనకి ఏమి చేయాలనుకున్నట్టు అవన్నీ కూడా తాను పొందగలడు. అందుకని ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అందుకొరకనే ఈ మాటలు వినేటువంటి మనము ఏ పేరును మనం కలిగి ఉంటున్నాం. ఏది ఏమైనా ప్రభు కొరకు చివరి దినాల్లో ఫిలదెల్ఫియా సంఘములాగా సహోదర ప్రేమ కలిగి మనకు కలిగినటువంటి కిరీటాన్ని గట్టిగా పట్టుకుందాము. ఒకవేళ అది లేకుండా విడిచిపెడితే మరొక సమయం ఇచ్చినాడు, తిరిగి మరలా దాన్ని మనము పొందుటకు ప్రభు మనకు సహాయపడినట్లు తీర్మానం కలిగి ఉందాం. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, ఫిలదెల్ఫియా సంఘము ఎంతో మంది చిన్న సంఘమైన శక్తి కొంచెం ఉన్నా కూడా నీ కొరకు సాక్ష్యంగా నిలబడింది. సహోదర ప్రేమ, అందుకని సత్యస్వరూపి వాడు దేవుడు చెప్పగా సత్యస్వరూపి నీ కొరకు ఆ సంఘము సత్యంగా నిలబడింది. కొంచెమైన సంఘము సత్యమునకు స్తంభము అన్నట్టు నిలబడింది. అట్లా మా సంఘాలు మేము ఈ ఫిలదెల్ఫియా సంఘములాగా నిలవడానికి సహాయపడండి. మాకు కలిగినటువంటిది ఏదైతే ఆరంభం నుంచి మేము కలిగి ఉందో, ఏ ప్రేమని కలిగి ఉన్నామో, ఏ ఆధిక్యత కలిగి ఉన్నామో ఈ చివరి దినాలలో పోగొట్టుకునే దినాల్లో ఉన్నాం. కాబట్టి మేము దాన్ని పోగొట్టుకోకుండా గట్టిగా పట్టుకొని మీరు వచ్చినప్పుడు మీతో కూడా ఉండేవారు ఉంటకు మాకందరికి సహాయపడమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేయండి. మనకు తను ప్రేమించే వారందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ వందనాలు.